హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ స్వీటీ ఫ్యామిలీ. నేను ఇలా చేయబోయే రెసిపీ మడత కాజా చేస్తున్నానండి. 2 కప్పుల మైదం పిండి తీసుకుంటున్నానండి. 2 కప్పుల మైదం పిండి తీసుకొని జల్లించుకుంటున్నానండి. జల్లించుకున్న తర్వాత ఇంకొక కప్పు కూడా వేసుకొని జల్లించుకుంటున్నాను. అట్లనే ఒక 2 స్పూను రైస్ అదే బియ్యం పిండి అండి. నేను ఇంట్లో బియ్యం మిక్స్ చేసుకున్నాను, అప్పటిదప్పటికే ఫ్రెష్గా ఉంటుందని. అది కూడా జల్లించుకున్నాను. తర్వాత నెయ్యి వేడి చేసి పెట్టుకున్నా కదండి, కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో నెయ్యి మిక్స్ వేసి కలుపుకోవాలండి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ కాస్త నెయ్యి వేసి కూడా కలుపుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలంటే ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఉన్నాయి అనుకో బాగుండదు పిండి. అయిపోయిందండి. ఇంకొంచెం మళ్ళీ ఇట్లా పట్టుకుంటే ఇట్లా పిడికిల్లాగా ఉండాలి. రావట్లేదని మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. నేను నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నా. బాగా కలుపుకున్న తర్వాత ఇట్లా ఉండలుగా రావాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలాగా ఉండలుగా వస్తే ఇట్లా పట్టుకొని పిండి ఇట్లా పిడికిల్లో పట్టుకుంటే ఉండలుగా రావాలి. ఉండలుగా వచ్చింది అనుకో అట్లా పిండి పర్ఫెక్ట్గా ఉంది, చేసినా కూడా మడత కాజా కరెక్ట్ వస్తుంది. అట్లా ఉండలుగా రాకపోతే మడత కాజా సరిగా ఉండదు. అట్లనే చిటికెడంతా సాయింది, చిటికెలంతా బేకింగ్ సోడా వేసుకున్నా, చిటికెడంతా సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ వేసుకొని మళ్ళీ పిండి కలుపుకుంటున్నానండి. సాల్ట్ వేసి కొన్ని వాటర్ వేసి కలుపుకుంటున్నా. పూరి పిండిలాగా ఉండాలండి, మరి ఎక్కువ పల్చగా ఉండొద్దు, ఎక్కువ గట్టిగా కూడా ఉండొద్దు. నార్మల్గా ఉండాలి పిండి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా మీరు పిండి కలుపుకున్నారనుకో మడత కాజా చాలా బాగా వస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత చక్కెర పాకం పెట్టుకున్న ఫ్రెండ్స్. సేమ్ అదే కప్పుతోని పిండి, ఏ కప్పు అయితే పిండి తీసుకున్నానో కొలతకి అదే కప్పుతో తీసుకున్నా. ఒక కప్పు షుగరు, మళ్ళీ 1 కప్పున్నర షుగరు, మళ్ళీ 1 కప్పున్నర వాటర్ కూడా తీసుకున్నా ఫ్రెండ్స్. సేమ్ ఈక్వల్గా తీసుకున్నా. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటున్నా ఫ్రెండ్స్. యాలకుల పొడి వేసుకొని దాన్ని తీగపాకం ఇట్లా తీగపాకం అంటే నార్మల్గా ఉండాలి ఫ్రెండ్స్. తీగపాకం మరీ ఎక్కువ కూడా రాకూడదు. నేను ఆ కలిపిన పిండిని 3 ముద్దలు టైపు తీసుకుంటున్నా. కొంచెం 3 ముద్దలు చేసుకున్న దాన్ని చేసుకొని దాన్ని రోలింగ్ చేసుకున్న బాగా. ఇట్లా ఎగ్ షేప్ చేసుకొని నేను చూపించిన తీరుగా వేసుకోండి ఫ్రెండ్స్. అయితే మా పెద్ద అబ్బాయికి మా అబ్బాయికి బర్త్డే అంటే అంత ఇష్టం ఉండదు. కేక్ కట్ చేయడము అట్లా ఇష్టం ఉండదు. మమ్మీ నాకు ఏదైనా స్వీట్ చేసి పెట్టంటే ఇంకా తనకి మడత కాజా కానీ చక్కెర పొంగల్ కానీ చాలా ఇష్టం ఫ్రెండ్స్.
అందుకే మడత కాజా చేస్తలే బెటర్ అని చెప్పేసి మడత కాజా చేసిన, కాకినాడ మడత కాజా. చూసిండ్రా ఫ్రెండ్స్, తీగపాకం చూస్తున్నాను. తీగపాకం వచ్చే వరకు చేసుకోవాలి, మరీ ఎక్కువ కూడా రావద్దు, మళ్ళీ తక్కువ ఉండొద్దు, నార్మల్గా ఉండాలి. ఇట్లా అంటే కొంచెం తీగ వచ్చేటట్టుగా. ఒక ఫ్రెష్ తీగపాకం అయిపోయింది, నేను పొయ్యి ఆఫ్ చేసుకుంటున్నాను. అట్లా ఎగ్ టైప్లో వేసుకొని మందంగా రావద్దు, మరి సన్నగా రావద్దు, నార్మల్గా ఉండాలి. నార్మల్గా ఉంటేనే కాజా అనేది మంచిగా వస్తుంది, మడత కాజా. సైడ్లు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, సైడ్లు కొంచెం బాగా రావు కదా. ఆ కట్ చేసుకున్నది కూడా మళ్ళీ ఆ పిండి పడేయకూడదండి, మళ్ళీ దాంట్లోనే పెట్టి మడత కాజా మడతలాగా ఇట్లా రోల్ చేసుకోవాలి. నేను చూపించిన విధానంగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు కొంచెము నెయ్యి పిండి కలుపుకున్న ఫ్రెండ్స్, బియ్యం పిండి, దానికి బాగా రోల్ చేసుకుంటున్నాను. రోల్ చేసుకున్న తర్వాత కొంచెం పొడి పిండి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ లేయర్ మొత్తం ఇప్పుడు సైడ్ల పొంటి కట్ చేసినాం కదా ఫ్రెండ్స్, ఆ సైడ్ల పొంటి కట్ చేసింది వేస్ట్ చేయకుండా మధ్య మధ్యలో అక్కడక్కడ వేస్తూ ఉండాలి. అవి వేసుకొని కొంచెం పొడి పిండి చల్లుకోవాలి. పొడి పిండి చల్లుకున్న తర్వాత చిన్నగా రోల్ చేసుకోవాలి దాన్ని. నేను చూపించే విధానంగా చిన్నగా రోల్ చేసుకోండి. చిన్న చిన్నగా రోల్ చేస్తుంటే అది వస్తుంటుంది. మనం చిన్నగా రోల్ చేసుకున్నాం అనుకో చాలా బాగా వస్తుంది రోలింగ్. కొంచెం వాటర్ పెట్టుకొని సైడ్ల పొంటి కొంచెం ఇట్లా అనాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పిండి అతుక్కోదు, అది ఊడిపోతుంది. కొంచెం వాటర్ పెట్టుకొని అనాలి. నేను చూపించిన విధానంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకే విధంగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇగో ఈ టైప్ వస్తాయి ఫ్రెండ్స్. కట్ చేసిన తర్వాత ఆ కట్టెతో కొంచెం ఇట్లా అనుకున్నా పర్లేదు, లేకుంటే మనం ఇట్లా ఫింగర్ వేలు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ వేలుతో కొంచెం పెట్టి ఫ్రెష్ చేసుకున్న వచ్చింది. దాంతో చేసుకోవాలని ఏం లేదు, వేలుతో ఫ్రెష్ చేసిన వస్తుంది. సేమ్ అన్నీ ఒకలాగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. డబల్ లేయర్ వేసి చేసుకోవచ్చు, ఇట్లా సింగిల్గా కూడా చేసుకోవచ్చు. సింగిల్గా వేసి చేసుకున్నాం అనుకో కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది. డబల్ వేసి చేసుకున్నాం అనుకో అతకపోయినట్టుగా వస్తుంది, బాగా రావట్లా. సేమ్ ఆ ఫస్ట్ ఎట్లా చేసినామో ఇది కూడా అంతే కట్ చేసుకోవడం ఉంటుంది. చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్, ఈ టైప్ పొడిపిండి కలుపుకొని చల్లిన తర్వాత మళ్ళీ అవి లేయర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ ఫస్ట్ దానికి మనం ఎట్లా వేసామో సెకండ్కి అన్నీ
కంటిన్యూ అట్లనే వేయాలి. మళ్ళీ చిన్నగా రోలింగ్ చేసుకోవాలి దాన్ని. చిన్నగా రోలింగ్ చేసుకుంటూ, రోలింగ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పెట్టాలన్నగా ఫ్రెండ్స్, పెట్టి కట్ చేసుకుంటున్నాను నేను మళ్ళీ. సేమ్ ఫస్ట్ ఎలా కట్ చేసుకున్నామో ఇది కూడా లేరు అలానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కర్రతో కొంచెము కర్ర పెట్టి కొంచెం లైట్గా అన్నీ అననట్టుగా అనాలి ఫ్రెండ్స్, ఎక్కువ గట్టిగా అనొద్దు, ఫోర్స్ చేసి మెల్లగా అనాలి. ఇట్లా మనం బొట్టు బియ్యంతో అన్న కూడా బాగానే వస్తాయి ఫ్రెండ్స్. అలా కొంచెం ఫ్రై చేస్తే బాగా వస్తుంది. అట్లా లేరు రావాలి లోపల. నేను కర్రతో ఎక్కువ చేయలేదు ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ చేతితో చేసి చూపిస్తున్నాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆయిల్ పెట్టుకుందాము. ఫస్ట్ చక్కెర పాకం తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాము. హెవీ మంటతో కూడా పెట్టొద్దు ఫ్రెండ్స్, హెవీ ఎక్కువ మంట పెట్టి చేసుకున్నాం అనుకో ఆ తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, లోపల పిండి కూడా ఉడకదు. చిన్నగా పెట్టుకొని వేస్తూ ఉంటే అవి మంచిగా ఉడికిపోయి పైకి ఇట్లా అవంతలు అవే తేలాలి. నూనెలో పైకి వస్తుంటే కుక్ అయినట్టుంటుంది అది, లేకుంటే లోపల అంతా కుక్ కాదు, మొత్తం పిండి పిండి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్కటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోవాలి ఫ్రెండ్స్. సిమ్ముల్నే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, మంట హైగా పెట్టుకోవద్దు. హైగా పెట్టుకున్నాం అనుకో మాడిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పిన కదా ఫ్రెండ్స్. చిన్నగా పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన తర్వాత మనం చెంచాతో కలపొద్దు ఫ్రెండ్స్, అవంతలు అవే కొంచెం పైకి తేలుతాయి. తేలినప్పుడు కిందికి పైకి ఇట్లా చేస్తుంటే బాగుంటుంది. బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలి. చిన్న మంటతో కాల్చుకున్నాక ఇట్లా బ్రౌన్ కలర్ అయినాక చక్కెర పాకం పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది వేడి కొంచెం వేడి ఉన్నప్పుడే దాంట్లో వేసేయాలి. వేడి వేసినాం అనుకో అదేంది సిరప్ అనేది అది గుంజుకుంటుంది బాగా వేడిగా ఉంటే. ఎందుకంటే డైరెక్ట్ నూనెలకి తీసి దాంట్లో వేస్తున్నాం కదా, సిరప్ అనేది గుంజుకుంటేనే లోపల కొంచెం మెత్తగా అయిపోతే సాఫ్ట్గా అవుతుంటాయి అవి. లేకుంటే జ్యూస్ అనేది చల్లగా అయినాక వేస్తే జ్యూస్ అనేది గుంజుకోవు. ఓకే ఫ్రెండ్స్, నేను చేసినవి ఇవే ఫ్రెండ్స్, కాకినాడ మడత కాజా. ఇంకోటి చెప్పాలా ఫ్రెండ్స్ మీకు సర్ప్రైజ్ ఏంటంటే, ఇట్లా పిండినప్పుడు జ్యూస్గా రావాలి. లోపల కూడా బాగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్, అవి ఉడికినాయి, జ్యూస్ కూడా బాగా తీసుకుంది. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే, మా
బాబుది వాళ్ళ బర్త్డే ఉంది. తన చెప్పినందుకే ఈ మడత కాజా చేసిన, కాకినాడ మడత కాజా. మా బాబుకి చాలా ఇష్టము. చక్కెర పొంగల్ కానీ మడత కాజా కానీ. మా మూడో అబ్బాయిన. హ్యాపీ బర్త్డే శేషాద్రి, హ్యాపీ బర్త్డే. మా బాబు బర్త్డే అండి. మా బాబుకి అందరి విషయం చెప్పండి కామెంట్ రూపంలో. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా బాబుకి హ్యాపీ బర్త్డే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. These brothers my guys, know that we fly, know that they ride or die. Why they wanna move like that? Where you want gone? Why you want act like that? Why you play hard? No rush, go on.